హలో పీపుల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారా? అందరు మంచి ఉన్నారా అనుకుంటున్నా. అయితే ఈరోజు మనం ఎస్ఎస్పి కలాచ్కి అయితే పోతున్నాం. అక్కడైతే వేరే లెవెల్ ఉన్నాయి విగ్రహాలు. అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పాడు క్రేజీ ఉన్నాయి. అయితే నేను నిన్న చూసినా అన్నట్టు, అందుకే మీకు చూపిద్దామని. అయితే మీరు ఏం చేస్తారు అంటే వీడియో చూస్తున్నారు అని లైక్ కొడతలేరు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మీరు లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొడితే ఏంటంటే ఇంకో నలుగురికి ఫార్వర్డ్ అవుతుంది, వీడియో అయితే ముందరికి వెళ్తుంది. చలో మనం ఈరోజు అయితే ఎస్ఎస్పి కలాచ్కి వెళ్ళిపోయాం. చలో మన బండి అయితే ఇక్కడ ఉంది. చలో మనం స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాం. బీస్ట్ 1 2 3 గో. వచ్చిండయ్యా అందాడు. చలో పాయింట్ ఎస్ఎస్పి కలాచ్కి అయితే వచ్చినాం. నేను అడ్రస్ వచ్చేసి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో పోతుపల్ బంగ్ ఉంటుంది. అక్కడ నుంచి సీదా వచ్చినాక మీకు రైట్ సైడ్లో షాప్ అనిపిస్తుంది. చలో పిల్లలని చూసుకోవచ్చు. క్యూట్ గణేశుడు అయితే ఇక్కడనే ఉన్నాడు. స్టార్టింగే చాలా హైట్ ఉంది. ఎక్సలెంట్ వచ్చింది ఇదైతే అవుట్పుట్. ఇంకా కలర్ అయితే ఫినిషింగ్ కాలేదు. ఇట్లనే మన రైట్ సైడ్లో చూసుకుంటే ఇంకొక క్యూట్ గణేశుని చేస్తారు. అది ఇప్పుడే మౌల్లోనే రిమూవ్ చేస్తారు, మనం చూసుకోవచ్చు. చలో మనం ఇంకా ముందు కూడా మస్తు గణపతులు ఉన్నాయి, అవన్నీ చూసేద్దాం. చలో చూడొచ్చు, లైన్గా మొత్తం అవే ఉన్నాయి వరుస. ఇప్పుడే మనం చూడొచ్చు రైట్ సైడ్లో ముంబై మోడల్ గణపతి అవుతుంది. ఇంకా ఫినిషింగ్ ఇంకేం కాలేదు, కలరింగ్ కూడా కాలేదు. అట్లనే ఎగ్జాక్ట్ అపోజిట్ మనం ఇటు చూడేసుకోవచ్చు. ఓ ఎక్సలెంట్ ఉంది ఇదైతే. పైన చూడొచ్చు పాములు ఉన్నాయి, కింద తాబేలు ఉంది. మీకు 0.5లో పెడతా వైడ్ యాంగిల్, అప్పుడు ఎక్సలెంట్ ఉంది. మనం 0.5 వైడ్ యాంగిల్లో పెట్టినాం. ఎక్సలెంట్ ఉంది, కలరింగ్ అయినా ఫినిషింగ్ అయినా చూసుకోవచ్చు. అబ్బాబ్బా వేరే లెవెల్ ఉన్నాయి ఒక్కొక్కటి అయితే. కింద అయితే ఫిష్ ఉంది, దానిపైన వినాయకుడు ఉన్నాడు. చూసుకోవచ్చు, అయితే భారీ ఉంది. హైట్ కవర్ కప్పేసారు మనకి గణపతి కనిపించకుండా. చూపిస్తా అండి, 18 feet ఉంటుంది అట. ఇదైతే మామూలు హైట్ లేదు, జస్ట్ స్టాండింగ్ ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు, ఈ మొత్తం కుందనం స్టోన్ చేసిళ్ళు. ఇది కూడా హైలైట్ ఉంది. ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వచ్చింది. ఆ స్ట్రక్చర్ కానీ, ఆ కుందమ్స్ కానీ, అరేంజ్మెంట్ కానీ, ఆ ధోతి కానీ, ఆ పంచ కానీ. ఇది పక్కకి ఇంకొకటి భారీ విగ్రహం చూపిస్తా. ఇది అయితే మామూలు లేదు, హైలైట్ ఇచ్చి బాడి క్రేజీ. కూడా ఎంత హైట్ ఉందో. ధీరాజ్ ఇడికి రా ఒకసారి. ఇది వచ్చేసి మొత్తం 22 feet ఉంటుంది. ఓ మోడీ కూడా ఎంత ఉన్నాడు దాని ముందర, కాలు కాడికి కూడా రాలేడు వాడు. అది కూడా వచ్చు ఎంత హైట్ ఉందో. అయితే మామూలు లేదు, క్రేజీ ఉంది. దీనికి రైట్ సైడ్ అపోజిట్లోనే సేమ్ స్టాండింగ్ గణపతి. పోయినసారి మనం చూసినట్టయితే ఈ సేమ్ అడ్డ బాయ్స్ వాళ్ళ గణపతి ఉన్నది. అది కింద ఓం వస్తుంది. ఇది ఏం లేదు, జస్ట్ అట్లా మెట్ల మీకెళ్ళి నడుచుకుంటూ వచ్చినట్టుంది. ఈ రైట్ సైడ్ కూడా ఇవి అయితే మామూలు హైలైట్ ఉన్నాయి. ఇవి కూడా ఆ సేమ్ ఇవే మోడల్స్ డిఫరెంట్. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయట, మనం అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం. చలో ఇక్కడ ఎస్ఎస్వి కలాచ్లో లోపల షెడ్లో ఇది అన్ని చిన్న చిన్న గణపతులు ఉన్నాయి. సేమ్ మన క్యూట్ గణేష్ అయితే ఇక్కడనే ఉన్నాడు, మనం చూసుకోవచ్చు. ఇప్పుడే ఇంకా ఆరలేదు, ఇంకా పచ్చి ఉంది. జస్ట్ రబ్బరే చూసుకోవచ్చు. రైట్ సైడ్ అన్ని ఇప్పటిదాకా మనం షెడ్లో చూసిన విగ్రహాలు ఉండే. సేమ్ లెఫ్ట్ సైడ్ ఇంకా ఓపెన్ షెడ్ అన్నట్టు. ఇలా లోపల కూడా విగ్రహాలు ఉన్నాయి, సేమ్ అవే చూపిస్తా వాళ్ళు. 1 అవే మనం చూడ చివరిదాకా షెడ్లో లోపల చూసుకున్నాం కదా, అవే విగ్రహాలు ఇవన్నీ. ఎన్ని పీసులు అయితే ఘోరంగా పీసులు కోసారు.
ఇవి మన బ్యాక్ సైడ్ ఉన్నది కూడా క్యూట్ గణేష్. ఇవి కూడా అవే సేమ్ మోడల్స్. చలో ముందడుకో చూపిద్దాం క్యూట్ మోడల్ ఏదో. అదే క్యూట్ గణేష్ అదే చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. ఈ దగ్గర 18 ఫిక్స్ అవ్వచ్చు మొత్తం అన్న చెప్పిండు. ఇవే ఒక 10-12 వేసారు. అది చూడండి ఒకసారి, అటు ఫోకస్ చేయరా. ఇవన్నీ అవ్వే లైన్గా. లోపల చూసుకున్నట్టయితే ఇంతకుముందు తాబేలు చేప మీద ఉన్న విగ్రహాలు ఉన్నాయి కదా, అవన్నీ ఇవే చూడొచ్చు లైన్. ఇవన్నీ వేసారు. 0.5 పెట్టు రాకపోతే వాడని అక్కడ ఆపేసి హోల్డ్ 0.5 పెట్టు. లోపల చూసుకున్నాం కదా సేమ్ మన చేప తాబేలు అవ్వే ఇవి. ఓ వరుసగా లైన్గా పోసారు. మీరు చూసుకోవచ్చు. చదువు అన్న అవే లైన్గా. లైన్ చూసుకోవచ్చు. ఇక్కడైతే మనం లోపల చూసుకున్న విగ్రహాలు ఇవి కూడా సేమ్ అవే. మళ్ళీ దీనికి రైట్ సైడ్లో ఇంకా వేరే ఉన్నాయి మహారాష్ట్ర మోడల్ లెక్క ఇట్లా మన చైర్లో కూర్చున్నట్టు. వన్ అవే ఒక లైన్ 10-15 పీసెస్ పోసీలు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఇదంతా. ఇక్కడ కూడా మనం ఇంతకుముందు తాబేలు అవి చూసినాం కదా అవి. చలో అయితే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త వీడియోస్ కోసం కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ ఆన్లో పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో ఇంకా వీడియో అనేది ఇంకా ఫార్వర్డ్ అవుతుంది, ఇంకా ముందుకు వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది. ఇట్స్ సైనింగ్ ఆఫ్. ఇట్స్ రైట్.